భూమి కోసం భుక్తి కోసం బానిసత్వ విముక్తి కోసం పోరు చేసి సిపిఐ పార్టీ నిరంతరం ప్రజా సమస్యలపైన అలుపెరగని పోరాటాలు చేస్తున్నదని సిపిఐ జిల్లా సీనియర్ నాయకులు మామిడాల సమ్మిరెడ్డి అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ 99వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రేగొండ గోరుకొత్తపల్లి మండలాల్లో సిపిఐ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. రేగొండ మండల జెండా ఆవిష్కరణ కార్యక్రమము ప్రతి సంవత్సరం ఇప్పుడు 99 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం భారతదేశంలో జెండా ఎగరవేయడం జరుగుతూ ఉన్నది. అది ఎందుకు ఎగరవేయడం అంటే పేద ప్రజలకు అండదండగా ఉండడం కోసం, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం, దోపిడీ వర్గాల విధానాలకు వ్యతిరేకంగా పేద ప్రజలకు ఇళ్ల స్థలాలే కానీ, వ్యవసాయ భూములే కానీ, మిగతా ఏ సమస్యలున్నా వాళ్ళ సమస్యల పరిష్కారం చేయడం కోసం నిరంతరం కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేయడం కోసమే సంసిద్ధంగా ఉన్నది. అందుకోసమనే పేద ప్రజల కోసమే నిరంతరం పోరాటం చేయడం వల్లనే భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ 99 సంవత్సరాల నుంచి వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా రేగొండ మండలంలోని 14 గ్రామ పంచాయతీలలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. పార్టీ సిపిఐ 99వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని రేగొండ మండలంలోని తర్వాత ఆయా గ్రామాలలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, అనేక మంది యొక్క సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చి భూమి కోసం, భుక్తి కోసం, బానిస సంఖ్యల విముక్తి కోసం ఎంతో మంది త్యాగదనులు పోరాటం చేసి ఈ పార్టీని ఏకం చేసినటువంటి ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. అనేక ఉద్యమాలు చేసి అనేక ఉద్యమాలలో హక్కులు సాధించి పేద ప్రజల పక్షాన నిలబడినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. అలాగే ఈ 99 సంవత్సరాలను పురస్కరించుకొని ఈ భారతదేశం లోపల అంతటా జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఈ జెండా ఆవిష్కరణ చేయడం ఒక గొప్ప వరంగా చెప్పుకోవచ్చు. కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది బడుగు బలహీన వర్గాల కోసం, పేద ప్రజల కోసం కాబట్టి ఈ పార్టీ ఎప్పటికీ పేదల పక్షాన పోరాటం చేస్తుందని తెలియజేస్తూ ముగిస్తుంది.